తిరుమలరావు అంటే సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని అవకాశం రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుత ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారులు సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి దగ్గర నుంచి ఆయన ధర్మవరంలో ఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే సిఐడి సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐబిలో డిఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 నుంచి జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నెక్కచ్చిగా వ్యవహరించే సమర్థాధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వైకాపా తంటగాగుతున్న ఫిర్యాదుల మీద సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి పైన బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా నియమించింది. మే 6 డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు. ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రాఫిక్ని సరిగ్గా నియంత్రించకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వాహనం ట్రాఫిక్లో చిక్కుపోయింది. ఆయన ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లలేకపోయారు. వ్యవహారంలో డీజీపీ తీరుపై గవర్నర్ కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. వీటితో పాటు సీనియారిటీ దృష్టిలో పెట్టుకుని ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా అవకాశం కల్పించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే